నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐకేఆర్పై ప్రేలాపనలు మానుకోవాలి. డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి. నిర్మల్లో ఘనంగా తిరంగా ర్యాలీ, హోరెత్తిన దేశభక్తి నినాదాలు. ఆయిల్ ఫామ్ గేలాల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల్ ఇంద్రకరణ్ తెలంగాణ కోసం ఉద్యమం మొదలుపెట్టిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ పుట్టలే అని, అలాంటి నాయకునిపై కేటీఆర్ ప్రేలాపన చేయడం సిగ్గుచేటని డీసీసీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, డీసీసీ మాజీ చైర్మన్ ఐరన్ నారాయణలు దుయ్యబట్టారు. శుక్రవారం స్థానిక ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్లో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అల్లోల్ ఇంద్రకరణ్పై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. 1969లోనే తెలంగాణ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చిన నాయకుడు ఐకేఆర్ అని పేర్కొన్నారు. 1991 సంవత్సరం ఎన్నికల తర్వాత 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంలో టీసీపీఎల్ కన్వీనర్గా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలవగా ఆయనను చిన్న రాష్ట్రాల కమిటీ చైర్మన్గా స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ నియమించారని గుర్తు చేశారు. కేటీఆర్ గారు ఏదైతే తెలంగాణ భవన్లో నిర్మల్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తల ముందర చేసినటువంటి వ్యాఖ్యలను నిర్మల్ నియోజకవర్గం ప్రజలందరూ ఈరోజు ఖండిస్తారు. నిర్మల్ నియోజకవర్గాన్ని కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఒకసారి జడ్పీ చైర్మన్, 2 సార్లు ఎంపీ, ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అంత పెద్ద మనిషి తనకున్నటువంటి రాజకీయ అనుభవం కేటీఆర్ గారికి లేకపోవచ్చు. 1969లో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారో ఆ తర్వాత 1999 తెలంగాణ ఏర్పడాలన్నటువంటి ఒక సదుద్దేశంతో తెలంగాణ పడుతున్నటువంటి బాధలను చూడలేక 41 మంది ఎమ్మెల్యేలతో టీసీఎల్ఎఫ్ తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం అన్నటువంటిది ఏర్పాటు చేసి దానికి కన్వీనర్గా ఉండి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ గారిని కలిసి తెలంగాణ ఏర్పాటుకు ఎటువంటి కారణాలు ఉన్నాయి, రేపు రాబోయే రోజులలో తెలంగాణ ఏర్పడాలి తప్పనిసరి అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజులలో ఏర్పడినటువంటి టీసీఎల్ఎఫ్ కు కన్వీనర్గా బాధ్యత వహించి తర్వాతనే కేసీఆర్ గారు, మన ఐకే రెడ్డి గారి తర్వాతనే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడపడం జరిగింది. బీఎస్పీ ద్వారా గెలిచినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు అంటే కొంతసేపటికి ఇండిపెండెంట్ గా తనకున్నటువంటి అభిమానుల ద్వారా ఓట్ల ద్వారా పొందినటువంటి ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉన్నదో దాన్ని అప్పటి నుంచి 10 సంవత్సరాలు నిర్వర్తించి మీరు ఇచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో మేమిచ్చినాం కుర్చీ లేదు అది లేదు ఇది కాదండి, నిజానికి తను అనుభవంతో కూడుకున్నటువంటి పెద్ద నాయకుడు కాబట్టి అనుభవజ్ఞుడైనటువంటి ఆయనకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏదైతే ఎండోమెంట్ కానీ ఫారెస్ట్ కానీ మినిస్ట్రీ ఇచ్చినటువంటిది అంతా ఏదో ఒట్టిగా ఇచ్చినటువంటిది కాదు. రెండోది తనకి ఇచ్చినటువంటి దాన్ని ఎంతో స్వీకరించి ఆ గౌరవానికి కూడుకున్నటువంటి ప్రతిఫలం నిర్మల్ నియోజకవర్గాన్ని కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎంతో అభివృద్ధిలోకి తెచ్చినటువంటి అంతా ఇంద్రకరణ్ రెడ్డి గారు. ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీలో చేరాలని కోరితేనే ఐకేఆర్ టీఆర్ఎస్ పార్టీలో చేరారని తెలిపారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కిందని పేర్కొన్నారు. ఎంతో అనుభవం ఉన్న ఐకేఆర్పై కేటీఆర్ తెలిసి తెలియకుండా వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ నాయకుల్లో ఉద్దండిగా ఉన్న ఐకేఆర్పై ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తామంతా అల్లోల్ ఇంద్రకరణ్ వెంటనే ఉంటామని, బీఆర్ఎస్ పార్టీ చేపట్టే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ కార్యం నాయకులు మూడు సత్యనారాయణ, పాకాల రామచంద్ర, పివి రమణారెడ్డి, మాణిక్రెడ్డి, నిగుల సంజీవ్, భాస్కర్ తదితరులు ఉన్నారు. నియోజకవర్గాన్ని ఈరోజు తెలంగాణలో 3, 4, 5 ర్యాంకులకు తీసుకురావడం జరిగింది అభివృద్ధిలో. కాబట్టి అటువంటి నాయకుల్ని మీరేదైతే నిన్న చేసినటువంటి వివరించినట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి అంత పెద్ద మనిషిని మీరు ఆ మాటలు మాట్లాడడం తప్పు. 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పరిపాలన జరిగినటువంటి కాలంలో ఒక్కసారైనా కేసీఆర్ గారు కానీ మీరే మాట్లాడారు కదా నిన్న కేటీఆర్ గారు, మీరు ఒక్కసారైనా నిర్మల్కి వచ్చి ఒక కార్యకర్తలన్న భుజం తట్టినటువంటి కార్యక్రమం వినడం జరిగిందా? రాబోయే రోజులలో మీరు ఇంకా
కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఏదో చేస్తామనుకుంటే చేయండి, కానీ పర్సనల్ గా ఇంద్రకరణ్ రెడ్డి గారిని మీద ఆ మాదిరి విమర్శించడం మాత్రం తగదు. ఇది ఇలా మా దగ్గర అడలి కోచం ఉంది, తన ఎండోమెంట్ మినిస్టరే. కాలువ నరసింహస్వామి ఉంది, తన ఎండోమెంట్ మినిస్టరే. ఈ మాదిరిగా తీసుకుంటే బాసర సరస్వతి తన ఎండోమెంట్ మినిస్టర్ గానే. మరి అంతకు ముందు ఎప్పుడైనా జరగలేదు, ఇప్పుడు కూడా 1.5 years నుంచి కూడా మేము అదే చూస్తున్నాం. ఇంకా మా మంత్రి గారు అట్లనే ఉంటే ఇంకెంతో అభివృద్ధిలోకి వస్తుండే నిర్మల్ అన్నటువంటి బాధలో ఉండడం వల్లనే మీరు చేసినటువంటి తప్పులు. ఇంద్రకరణ్ రెడ్డి గారు పెద్ద మనిషి, గౌరవించాలి తప్ప మీరా మాదిరి కాదు. కాబట్టి మేమందరం ఇక్కడ ఉండి నిన్న మీరేదైతే మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని మేము ఇంకొకసారి ఈ మాటలను ఖండిస్తూ రాబోయే రోజులలో ఎట్టి పరిస్థితుల్లో మేము గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉంటామండి. నిర్మల్ నియోజక ప్రజలమందరం రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీతోనే ఉండి రేపు నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి కాంక్షతో ఇప్పటి మాత్రం ఉన్నామండి. అంటే ఇంద్రకరణ్ రెడ్డి గారి ద్వారానే నిర్మల్ నియోజకవర్గం అనేది అభివృద్ధిలోకి వచ్చినది అన్నటువంటి వాస్తవం 100% అండి. ఓడిపోయిన తర్వాత 1.5 years తర్వాత ప్రతి ప్రజల ద్వారా వస్తున్నటువంటి స్పందన చూస్తే మాకు ఏర్పడి ఈ బాధతో ఈరోజు మేము మాట్లాడుతున్నాం తప్ప ఏదో లట్టు పుట్టుగా మీద మాట్లాడేటటువంటి విషయం కాదు. ఒకటి. రెండోది, బీఆర్ఎస్ లో 2 వర్గాల 1 వర్గమా? ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఇప్పుడు నిన్న పోయినటువంటి మీ దగ్గర కూర్చున్నటువంటి నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఇంద్రకరణ్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందినవారా, పొందిపోయేవారా, లేకుంటే వారి మంచితనంతో నేను చిన్నగా పెద్ద పనులు చేసుకున్నవారా, వారందరూ కూడా ఇంద్రకరణ్ రెడ్డి గారి అభిమానులే తప్ప ఎక్కడికల్లో కొత్తగా వచ్చినటువంటి జైన్ అయినటువంటి వేరే నియోజకవర్గం వాళ్ళు కాదండి. నిర్మల్ అనేది ఇంద్రకరణ్ రెడ్డి గారి చేతిలో ఉంటేనే అభివృద్ధి జరుగుద్ది తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా రాజు లేడు, నా రెడ్డి లేడు, నా భటుడు లేడు అన్నటువంటి పరిస్థితులు జరుగుతుంది నిర్మల్ నియోజకవర్గం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతోనే నడుస్తారు. రాబోయే రోజులలో ఏం జరుగుతుందనేది మనకు ఎవరికి తెలుస్తుందండి, తెలియదు. కాబట్టి మేము ఒకటే, ఇంద్రకరణ్ రెడ్డి గారిని అనడం తప్పు, దాన్ని సపోర్ట్ చేసిన ఆ వర్గానికి కూడా చెప్తున్నామండి. ఎట్టి పరిస్థితులలో నిర్మల్కు మీరు హైదరాబాద్ లో ఉన్నారు, మళ్ళా రేపు రోజున వచ్చిన తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి గారి ద్వారానే అభివృద్ధి మీరు కూడా కాంక్షిస్తారు. తప్పనిసరి పరిస్థితి ఎదురైద్ది. సేవలు చేశారో నిర్మల్ ప్రజలందరికీ కూడా తెలుసు. దాంట్లో భాగంగా వారు లెజిస్లేటివ్ ఫోరం కన్వీనర్గా ఉండి అప్పుడు ఇక్కడ నుంచి 41 మంది ఎమ్మెల్యేలని కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి ఇదంతా చేయడం. తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావడం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వారు మందలిచ్చిన ఇందిరాగాంధీ గారు ఆగకుండా తెలంగాణ కొరకే, తెలంగాణ అనే నినాదాన్ని విడిచిపెట్టకుండా తెలంగాణ కొరకు పోరాడడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే 2014లో కేసీఆర్ గారు మరి వీరు ఇండిపెండెంట్గా గెలిచినాక వారు మరీ పిలిచి మంత్రి పదవి వీరు కూడా తెలంగాణ ఆకాంక్షించేటోడు కాబట్టి అని ఇవ్వడం జరిగింది. కానీ ఈ కేటీఆర్ మొన్న వచ్చి ఆయనకి అమెరికాకి వెళ్ళి వచ్చినాక ఆయనకు తెలియని మాటలు మాట్లాడుతున్నాడు. అది మేము ఎందుకంటే దాన్ని అట్లా అనడం శోచనీయం. మేము ప్రతి మాట కూడా కేటీఆర్ గారిని ఖండిస్తున్నాం. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడో, కాంగ్రెస్ పార్టీలో ఉండి వాళ్ళ పంచాన వీళ్ళ పంచాన ఎవరి పంచాన పోదలేడు. ఏదేమైనా ఆయన ఉందాతనమే 2 సార్లు 2 టర్ముల మంత్రి పదవి చేసిండు కాబట్టి ఆయన ఉందాతనాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఎవరికైనా పని ఉంటే చేస్తే మటుకు ఖచ్చితంగా ఇప్పుడు మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొరకు అని చెప్పేసి మా చైర్మన్ అందరం కూడా వెళ్ళడం జరిగింది. వారు తుమ్మల అగ్రికల్చర్ మినిస్టర్ తోటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ తోటి కల్పించి మాట్లాడించడం జరిగింది. కాబట్టి ఇకనైనా టీఆర్ఎస్ వాళ్ళు కానీ కేటీఆర్ కానీ ఇందిరాగాంధీ గారి మీద ఆవాకులు సేవాకులు పేలవద్దని చెప్పి వారికి సూచించడం జరిగింది. దిలావర్పూర్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. త్వరితగతిన కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎటువంటి కటింగులు లేకుండా కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే ఇప్పుడు కర్రీ తీస్తాను ఏం కొత్తగా 14 వచ్చిన సంచులు వేయలేదు సార్. మొన్న మన 3 ట్రాక్టర్లు కాలిపోయినాయి. ఇప్పుడు ఒక సైడ్ వచ్చింది, ఇంకో సైడ్ అరే ట్రాక్టర్ వచ్చిన తర్వాత నిన్న మళ్ళీ ఎప్పటి వరకు చేస్తారు?
నేను ఒక మ్యాక్స్ ఇప్పుడు సార్ మన కాన్స్టిట్యున్సీ దాదాపు ఇప్పుడు జిలాల్పూర్ మండల్ నర్సాపూర్ మండల్ ఒక 4 days లోపల మొత్తం క్లీనప్ అయిపోతుంది సార్. నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తిరంగా ర్యాలీ దేశభక్తి నినాదాలతో మారుమోగింది. స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. అంబేద్కర్ చౌక్ నుంచి వివేకానంద చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. పహల్గావ్ సంఘటనపై ప్రతీకార చర్యగా పాక్పై భారత సైనికులు చేపట్టిన పోరాటాన్ని స్మరిస్తూ యువకులు జాతీయ జెండాలను ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ పొడుగునా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఉరుగెత్తే ఉత్సాహంతో యువకులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొని భారత సైన్యానికి ధైర్య సాహసాలకు సెల్యూట్ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఈడీఐ మాస్టర్ ట్రైనర్ అలేఖ్య పేర్కొన్నారు. యాక్సెంచర్ ఈడీఐ ఆధ్వర్యంలో పట్టణంలోని శాసననగర్ దక్షిణ విభాగం గంగా సమేత కాశీ విశ్వనాథ ఆలయం వద్ద అగరబత్తి తయారు శిక్షణ తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారికి ధృవీకరణ పత్రాలు అందజేయడం, ఎన్నో రకాల సదుపాయాలు కల్పించడం, ఆర్థికంగా నిలదొక్కుల ధైర్యం ఇవ్వడం ఐడీఐ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం డిహెచ్ఓ కోఆర్డినేటర్ సవిత, ఐడీఏ కోఆర్డినేటర్ రవి, జెండర్ స్పెషలిస్ట్ జ్యోతి, మానిక, ఆర్థిక అక్షరాస్యత నిపుణులు శైలజ, పలువురు మహిళలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆయిల్ పామ్ గిన్నెల కొనుగోలు కేంద్రాన్ని నిర్మల్ ఎమ్మెల్యే ఏలెడ్ మహేష్ రెడ్డి ప్రారంభించారు. ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లా ఇంద్రకర్ రెడ్డి, రావుల రామ్నాథ్, ముత్యం రెడ్డి, సాదం అరవింద్, జమాల్, చంద్రకాంత్, దినేష్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నిర్మల్లో రాష్ట్ర వ్యాప్తంగా పామాయిల్ చెట్ల ప్రొడక్షన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంది. మనము ఈ పామాయిల్ ముందు నుంచి విదేశాలకు వెళ్ళి దిగుమతి చేసుకుంటున్నాం. దానికోసం లక్షల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వెచ్చించి వేరే దేశాలకు వెళ్ళి ఈ నూనె తెచ్చుకొని ఈ నూనె మన దేశంలో వాడుతుంది. అయితే మన దగ్గర విగ్రహం భూమి ఉండగా వేరే దేశాలకు వెళ్ళి మనము ఎడిబుల్ ఆయిల్ ఈ నూనెలు తెచ్చుకునేది, కొనుక్కునేది వేరే దేశాలకు వెళ్ళి మన రైతులకి ఇవన్నీ ఇచ్చి మన రైతుల దగ్గర పండించి రైతుల దగ్గర కొనుగోలు చేసి ఇక్కడనే మనం రిఫైనరీస్ పెట్టుకుంటే మన పైసలు విదేశాలకు పోవు, రైతులకు లాభం అవుతున్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా 60% కేంద్ర ప్రభుత్వము, 40% రాష్ట్ర ప్రభుత్వంతో మరి ఈ పామాయిల్ చెట్ల ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం. సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో గల
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగిన ఉత్సవాలు చివరి రోజున పూర్ణావతి, స్వామివారి కళ్యాణ మహోత్సవం, నాగవేలి కార్యక్రమాలను యజ్ఞాచార్యులు చక్రప్ప నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ, వీడి సభ్యులు పాల్గొన్నారు. నిరాల కన్నులతో వెంకటరమణ తండ్రి నీలమేఘశ్యామా తిరుమల రమణ అందాల అధరముపై వెంకటరమణ తండ్రి పాలపట్టినములయ తిరుమల రమణ మల్లని వాడవయ వెంకటరమణ తండ్రి సుందరాకారుడవే తిరుమల రమణ ఓంకార రూపుడవే వెంకటరమణ తండ్రి ఉగ్ర నరసింహుడవే వెంకటరమణ మృదువైన హృదయముపై వెంకటరమణ తండ్రి పద్మావతి మంగళ నిలయము రమణ వేద వేదాంగములే వెంకటరమణ తండ్రి సమవేదానికి సరిసారధి రమణ వెన్నముద్దల దొంగ వెంకటరమణ తండ్రి ముల్లోకముల మోహన మురళి విరమణ వైకుంఠవాసుడవే వెంకటరమణ తండ్రి వాసుదేవుడవయ్యా వెంకటరమణ నిర్మల్ బస్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్ పండిత్ తెలిపారు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 10:15కు నిర్మల్ బస్టాండ్ నుంచి బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ గుండా మహాలక్ష్మివాడ వరకు వెళ్తుందని, తిరిగి సాయంత్రం 5 గంటల కలెక్టర్ ఆఫీస్ ముందర ఉంటుందన్నారు. ప్రతి ప్రయాణికు 20 రూపాయల ఛార్జీ ఉంటుందని, ఈ బస్సుకు మహాలక్ష్మి టికెట్ వర్తిస్తుందన్నారు. మహిళా ప్రయాణికులు ఆధార్ కార్డు లేదా ఎలక్షన్ కార్డు చూపించి ఉచిత ప్రయాణం పోయవచ్చన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడం మేనేజర్ కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ ఏప్రిల్ 7న ప్రారంభించిన ఉచిత అంబేల పంపిణీ ముగింపు సందర్భంగా కేంద్ర నిర్వాహకుడైన పాకాల రామచందర్ను మాజీ మంత్రులు అభినందించారు. వేసవి తాపానికి ఊడనిస్తూ శరీరానికి చలవనిచ్చే అంబలి వేపరసాలతో కూడుకున్నప్పటికీ దాన్ని ఒక యజ్ఞంలా స్వీకరించి కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహణ కొనసాగించిన అభినందనమన్నారు. తెలుగు శిక్షణా తరగతులను రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ బోచ్కర్ ఓంప్రకాష్ సందర్శించారు. పద్య వైభవం అనే అంశంపైన ప్రసంగించారు. పద్యం యొక్క గొప్పతనాన్ని ఆలపించే పద్ధతిని, పద్యరచన మెలకువలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏవో నర్సయ్య, కోర్స్ డైరెక్టర్ సాయికృష్ణ, డిఆర్పీలు కొండూరు పోతన్న, గంగుల చిన్నన్న, దాసర్ సాయన్న, గంగాధర్లు శాలతో సత్కరించారు. జగతి ఏదైన సాధించు జనుల శ్వాస దివ్య వేదాల పలసనా తిరుగు పలకలు అద్భుతమైనటువంటి రాగాలతో కూడినటువంటి వేద నాదాలతో కూడినటువంటి నా తెలుగు భాష అమృతం లాంటిదని చెప్పినారు. అట్లా ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ పండిత్ తెలిపారు. సూచనలు, సలహాలు, ఫిర్యాదులు, ఆర్టీ బస్సుల సమయపాలన గురించి నేరుగా ఫోన్ చేసి డిపో మేనేజర్తో మాట్లాడవచ్చన్నారు. నిర్మల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ సంఘం సభ్యులైన పారాలీగల్ వాలంటీర్లు మే 6వ తేదీ వరకు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు నిర్మల్లోని దాదాపు 30 ప్రభుత్వ వైద్యశాలపై నివేదికను జిల్లా అభిలాషకు అందజేసినట్టు ఎంసీ లింగన్న తెలిపారు. ఆసుపత్రుల యొక్క నిర్వహణ, అక్కడి పరిసరాలు, పరిస్థితులు, వైద్యుల సేవలు తదితర అంశాలపై నివేదిక అందజేసిన నిర్వాహకులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐకేఆర్పై ప్రేలాపనలు మానుకోవాలి. డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి. నిర్మల్లో ఘనంగా తిరంగా ర్యాలీ, హోరెత్తిన దేశభక్తి నినాదాలు. ఆయిల్ ఫామ్ గేలాల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.